ఆ అవతారం పేరే హయగ్రీవుడు. గుర్రం తలతో ఉన్న అవతారం. యుద్ధం మొదలైంది. 5000 సంవత్సరాల పాటు యుద్ధం గడుస్తూనే ఉంది. ఆ రాక్షసుల నుండి ఒకరు అలసిపోతే ఇంకొకరు వచ్చి విష్ణువుతో యుద్ధం చేస్తున్నారు. విష్ణువుకి బలం సరిపోవట్లేదు. ఇప్పుడు విష్ణువు తన తెలివిని ఉపయోగించి వాళ్ళని పొగిడారు. మీరు అజేయులు, మీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను. మీకు ఏం వరం కావాలో కోరుకోమని విష్ణువు ఆ ఇద్దరి రాక్షసులతో అంటాడు. కానీ పొగరుతో ఆ రాక్షసులు, నువ్వు మాతో యుద్ధం ఓడిపోయావు, నీ నుండి మాకు వరం ఏం అవసరం లేదు, కావాలంటే మేమే నీకు వరం ఇస్తాము, నీకేం కావాలో కోరుకో అని ఆ ఇద్దరు రాక్షసులు విష్ణువుతో అంటారు. అప్పుడు విష్ణువు తెలివిగా ఆలోచించి, నాకు మీ ఇద్దరిని చంపే వరం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు గ్రహించారు పాశం పడింది అని. కానీ మాటిచ్చాక తప్పదు కాబట్టి ఒక షరతు పెట్టారు, నీరు లేని చోట మమ్మల్ని చంపాలి అని. అప్పుడు హయగ్రీవుడు తన శరీరాన్ని ఒక నీలి కొండగా విపరీతంగా పెంచాడు. తన తొడలపై ఆ ఇద్దరు రాక్షసుల్ని ఉంచి సంహరించారు. విష్ణువు యొక్క చెవుల నుంచి పుట్టి ఆయన తొడలపై మరణించారు ఈ ఇద్దరి రాక్షసులు. మధు అనే రాక్షసుని చంపడంతో విష్ణుమూర్తికి మధుసూదన్ అనే పేరు వచ్చింది. విష్ణువు వేదాలను తిరిగి తెచ్చాడు. ఆ రాక్షసుల యొక్క శరీరంలోని కొవ్వును బ్రహ్మకి ఇచ్చి దీనిని భూమి సృష్టికి ఉపయోగించమని చెప్తాడు. బ్రహ్మ మళ్ళీ సృష్టిని మొదలు పెడతాడు. కానీ బ్రహ్మకు తెలియదు బ్రహ్మ కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి అని.